హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సుందరాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి గల కారణం ఏంటంటే, మనం ఇక్కడి నుంచి రెగ్యులర్గా కూడా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టాక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మొత్తం ఓవరాల్గా A to Z క్లాసెస్ అనేవి మీకు ఈ విధంగా నేను అందించడం జరుగుతుంది. ఓకే, ఎందుకు అని అంటే యాక్చువల్గా ఒక ఈ ఫ్యాకల్టీ ఎవరైనా సరే చెప్పేటప్పుడు మనకి వినేటప్పుడు మాత్రమే అది సగం వరకు మనకి 50% వరకు కూడా అది మనం వినడం వల్ల మాత్రమే మనకి నాలెడ్జ్ సంపాదించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వినండి. తర్వాత మళ్ళీ మీకు నోట్స్ వైజ్ ఏమైనా సరే కావాల్సి వస్తున్నట్లయితే మీకు నేను హెల్ప్ చేయగలను. ఓకే, ఇక్కడ ఈ రోజు నుంచి మనం ఇక క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు మొట్టమొదటిసారిగా మనం క్లాస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఎకాన్ అండ్ యూరో అనేటువంటి ఎకాన్ 1 అండ్ యూరో అనేటువంటి ఒక సంస్థ ఒక నివేదిక అనేది విడుదల చేయడం జరిగిందండి. అది ఏంటి అనుకున్నట్లయితే మనకి ఇస్రో ఏదైతే ఉందో మన యొక్క ఇస్రో యొక్క పనితనం గురించి, అదేవిధంగా ఇస్రో వలన మన భారత ఆర్థిక వ్యవస్థకు ఏ విధమైనటువంటి లాభాలు వస్తున్నాయి, అదేవిధంగా ఇస్రోలో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు పెడుతున్నారు, అదేవిధంగా ఇస్రోలో ఉద్యోగస్తుల గురించి, అదేవిధంగా ఉపాధి అవకాశాల గురించి, అదేవిధంగా ఇస్రో అందిస్తున్నటువంటి ప్రధాన సేవల గురించి కూడా ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఎకాన్ 1 అండ్ యూరో అనేటువంటి ఈ యొక్క ఎకాన్ 1 అండ్ యూరో కన్సల్ట్ అనేటువంటి నివేదిక అనేది విడుదల చేయడం జరిగిందండి. ఏం చెప్పడం జరిగిందండి? ఇక్కడ మనకి ఇస్రో గురించి చెప్తుంది. అంటే మనకి ఇస్రో అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఇస్రో మనకి 1969 ఆగస్టు 15న ఇస్రో అనేది ప్రారంభించారండి. ఇక్కడ వీటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? మనకి యాక్చువల్గా మనకి సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ అంటే మనకి ఇక్కడ శ్రీహరికోట. అదే కానీ ఇక్కడ ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అని అడిగినట్లయితే ఇది ప్రధానంగా మనకి అక్కడ ఏది బెంగళూరులో మనకు కలదనమాట. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏం తెలియజేసిందండి ఇక్కడ ఇస్రో గురించి? దేశానికి ఒక హీరోగా, అదేవిధంగా ప్రపంచానికి కూడా ఇక ప్రపంచ అంతరిక్ష ప్రయోగాలలో కూడా చాలా తక్కువ ధరతో ఇది ప్రయోగాలు చేస్తుంది. అదేవిధంగా ఇది ₹1 తన యొక్క ప్రయోగాన్ని ప్రారంభించినట్లయితే అది 2.5 రెట్లు అంటే సుమారుగా ₹2.54 వరకు కూడా లాభాన్ని తీసుకొస్తుంది అనేటువంటి వాటిని ఇది విశ్లేషించడం అనేది జరిగిందండి. ఏ సంస్థ అది? ఎకాన్ 1 అండ్ యూరో కన్సల్ట్ అనేటటువంటి సంస్థ ఈ యొక్క నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇందులో మనకి దేశ అంతరిక్ష పరిశోధనలు, దేశ సామాజిక ఆర్థిక ప్రభావం ఈ రెండు, ఓకే, దేశ అంతరిక్ష పరిశోధనలు, అదేవిధంగా దేశ సామాజిక ఆర్థిక ప్రభావం అనేటటువంటి వాటి పైన ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో ఏం చెప్పింది? అతి తక్కువ ఖర్చుతోనే అత్యధిక విజయాలను నమోదు చేసుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందండి. ఓకే, అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యక్షంగాను అదేవిధంగా పరోక్షంగాను చూసుకున్నట్లయితే ఇస్రో ఇక్కడ 4,98,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేసేవి ఓకే అని చెప్పేసి వచ్చాయి అని చెప్పేసి జరుగుతుంది. ఖర్చు చేయడం కాదు, అవి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే దేశంలో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ 4,98,000 కోట్ల రూపాయల వరకు కూడా వచ్చి చేరాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అంతరిక్ష పరిశోధన రంగంలో చూసుకున్నట్లయితే 2014 సంవత్సరంలో ఇక్కడ 2014 సంవత్సరంలో దేశ జీడిపిలో 31,540 కోట్ల వరకు ఉంటే అది 2023 నాటికి 52,290 కోట్ల వరకు కూడా ఇక్కడ ఉంది అని చెప్పేసి ప్రధానంగా తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ అదేవిధంగా ఉద్యోగ కల్పనలో కూడా చూసుకున్నట్లయితే 47 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నది. 96,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కూడా ఇవి కల్పించడం అనేది జరిగింది. అంటే ప్రత్యక్ష ఉద్యోగుల యొక్క వాటా 16% గాను, అదేవిధంగా పరోక్ష ఉద్యోగుల యొక్క వాటా 43% గాను, అదేవిధంగా వీటి ద్వారా ప్రైవేట్ సెక్టార్లో పెరిగినటువంటి ఉద్యోగుల యొక్క వాటా
41%గా ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగిందండి. ఓకే, ఇక్కడ అతి తక్కువ బడ్జెట్తోనే మనకి అంతరిక్ష కార్యకలాపాలు అనేవి జరుగుతున్నాయి. గత 55 సంవత్సరాల్లో కూడా ఇస్రో ఖర్చు చేసినటువంటి మొత్తం వ్యయం అనేది అమెరికా స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో మనకి నాసా ఉంది కదా, ఈ యొక్క నాసా ఒక్క సంవత్సరంలో చేసిన వ్యయం కంటే కూడా ఇక మన ఇస్రో చేసినటువంటి గత 55 సంవత్సరాల్లో చేసినటువంటి ఖర్చు అనేది చాలా తక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క నివేదిక అనేది వ్యక్తపరుస్తూ ఉందండి. అయితే మనకి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి అంగారక గ్రహం పైన మనకి పంపించాం. ఏంటిది ఇక్కడ మంగళయాన్ అనేటువంటిది. ఈ యొక్క మంగళయానికి 61,240 కోట్లతో మంగళయాన్ ప్రాజెక్ట్ అనేది మనం చేపట్టడం జరిగిందండి. మంగళయాన్ ప్రాజెక్ట్ దీంతో మనకి అంతర్జాతీయ స్పేస్ ఏజెన్సీల చూపు కూడా మన యొక్క ఇండియాపై పడిందని కూడా ఇక్కడ వీరు వివరించడం జరిగిందండి. ఇప్పటి వరకు కూడా ఇస్రో 97 రాకెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగిందండి. వీటి ద్వారా అనేక దేశీయ ఉపగ్రహాలు రాకెట్ నుంచి మనకి ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇందులో విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. ఎన్ని 432 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కూడా ఆయా కక్షల్లో ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. ఓకే, ప్రస్తుతం ఇస్రో విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఉపగ్రహాల్లో మొత్తం 22 ఎర్త్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్ లియో అని అంటాం. లియోలో 22 వరకు కూడా లియోలో ఉన్నాయన్నమాట. అదేవిధంగా 29 జియోసింక్రనస్ జిఎస్ఎల్వీలు 29 జిఎస్ఎల్వి ఏవైతే ఉన్నాయో జిఎస్ఎల్వి శాటిలైట్స్ అయితే ఇందులో ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ వీరు తెలియజేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా అదనంగా కూడా మనకి ఈ యొక్క డీప్ స్పేస్ మిషన్ కింద ఇక్కడ చంద్రయాన్ 2 కానీ చంద్రయాన్ 3 కానీ ఆదిత్య L1 కానీ చంద్రయాన్ 3 ఇలాంటివన్నీ కూడా మనకి చేపట్టడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. మొత్తం కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే సేవలు ప్రధానంగా చూసుకున్నాం. ఇస్రో యొక్క సేవలు చూసుకున్నట్లయితే ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు మన సామాన్య జీవన ప్రమాణాలను కూడా గణనీయమైనటువంటి మార్పులు చూపిస్తున్నాయండి. ఏ విధంగా అనుకున్నట్లయితే మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా 54% అనేది ఉంటుంది. నావిగేషన్ ద్వారా 26% అనేది సేవలు కల్పిస్తున్నారు. లాంచింగ్ వెహికల్స్ ద్వారా 11% వరకు కూడా ఈ యొక్క సేవలు కల్పించడం అనేది జరుగుతుందండి. ఓకే, అయితే ఇక్కడ 8 లక్షల మంది మత్స్యకారులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏ విధంగా నావిగేషన్లో అంటే షిప్ ద్వారా వీళ్ళు చేపల వేటకు వెళ్ళేటప్పుడు అక్కడ నావిగేషన్ అనేది మనకి చూపించడం అనేది జరుగుతుంది. ఆ నావిగేషన్ కూడా ఇది మనకి ఈ యొక్క ఇస్రో వారు పంపించేటువంటి శాటిలైట్స్ అనేవి ఉపయోగపడుతున్నాయండి. ఓకే, నిత్యం అదేవిధంగా మన రైతులకు కూడా వాతావరణం పైన సూచనలు ఇవ్వడానికి కూడా ఈ యొక్క ఇస్రో పంపించేటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేవి మనం చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణిస్తాం. ఇలా టోటల్గా మనకి దేశంలో 140 కోట్ల వరకు కూడా ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఇది బాగా సేవలను అందించడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రధానంగా ఏమీ లేదు. మీరు శాటిలైట్స్ కమ్యూనికేషన్ 54%, నావిగేషన్ 26%, లాంచింగ్ వెహికల్స్ 11% వరకు కూడా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి విదేశీ ఉపగ్రహాలు ఇప్పటి వరకు ప్రవేశపెట్టినవి ఎన్ని అంటే 432 అండి. 432 విదేశీ ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. దేశీయ ఉపగ్రహాలు 97 రాకెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. 97 రాకెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా కూడా ఇక్కడ మనం భావించాలి. అయితే మనకి ఇస్రోకి ఫస్ట్ చైర్మన్గా ఎవరు ఉన్నారండి? విక్రమ్ అంబలాల్ సారాభాయ్ గారు. ఇస్రోకి ప్రస్తుత చైర్మన్గా ఎవరు ఉన్నారు? స్వామినాథన్ గారు అనేవారు ఉన్నారు. ఇది మనకి ఇంపార్టెంట్ ఇటువంటి డేటా. అదేవిధంగా ముఖ్యమైనటువంటి నివేదిక కూడా. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీకు అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలతో ఇక్కడ ₹1 మాత్రమే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ అనేటటువంటి మీకు అందించడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో నా యొక్క యాప్ లింక్ అనేది, కోర్స్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.